హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. మనం ఈ వీడియోలో మన 6 years కి కావాల్సిన ఎంబీబీఎస్ జర్నీ ఎట్లుంటుందో తెలుసుకుందాం. ఏమేమి సబ్జెక్ట్స్ తో మీరు డీల్ చేస్తారో తెలుసుకుందాం. అండ్ లాస్ట్ వరకు ఎవరైతే చూస్తారో వాళ్ళకి ఒక బోనస్ టిప్ అయితే ఇవ్వాలనుకుంటున్నాను నేను. సో లాస్ట్ వరకు చూడండి వీడియో. ఛానల్ కి ఎవరైనా కొత్తగా వచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మీకైతే రాబోతున్నాయి అనమాట. సో మనం ఫస్ట్ మనం అందరికీ వచ్చే డౌట్ ఏంటంటే ఎలిజిబిలిటీ అనమాట. సో ఎలిజిబిలిటీ వచ్చేసరికి మనకి నీట్ లో పక్కా క్వాలిఫై ఉండాలి. సో దట్ మీరు ఇండియాకి వెళ్ళి ప్రాక్టీస్ చేసుకోవచ్చు. నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్ లో కూడా చెప్పిన. అండ్ మన పీసీబీ అంటే మన ఇంటర్మీడియట్ 11, 12 రెండు కలుపుకొని 55% లేదా 50% ఉంటే సరిపోతుంది అనమాట. సో ఈ రెండు అయితే మెయిన్ ఇంపార్టెంట్. అండ్ మనకి ఎలిజిబిలిటీ మనకి ఓకే అయిన తర్వాత సర్టిఫికేట్స్ ఏమేమి అవసరం అనేది తెలుసుకుందాం అనమాట. సర్టిఫికేట్ వచ్చేసరికి మనకి నీట్ రిజల్ట్ కార్డ్ కావాలి, దాంట్లో క్వాలిఫైడ్ అనే ఉండాలన్నమాట. అండ్ నెక్స్ట్ మనకి ఇంటర్ మార్క్ షీట్ అయితే కావాలి. అండ్ నెక్స్ట్ ఆధార్ కార్డు, ఇంకా పాస్పోర్ట్. ఇవి మాత్రమే బేసిక్ అనమాట. ఇంకా మిగతా అంతా కన్సల్టెన్సీ వాళ్ళు చూసుకుంటారు, ఎందుకంటే మనం వచ్చేది కన్సల్టెన్సీ ద్వారానే రావాలి కాబట్టి మొత్తం అంతా వాళ్ళే చూసుకుంటారు. సో మీకు ఇన్ కేస్ కన్సల్టెన్సీ నుంచి రావద్దు లేదా డైరెక్ట్ అప్లై చేసుకోవాలి అనుకుంటే అది ప్రాసెస్ చాలా పెద్దగా ఉంటుంది. కావాలంటే దాన్ని ఇంకో వీడియోలో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. కానీ మనకి చాలా హెక్టిక్ ప్రాసెస్ ఉంటుంది దానికి. సో బెస్ట్ ఆప్షన్ అయితే కన్సల్టెన్సీ ద్వారానే రావాలి మనము. అండ్ నెక్స్ట్ మనం ఇక్కడికి వచ్చేసిన తర్వాత 6 years లో మనకి ఏ సబ్జెక్ట్స్ ఉంటాయి, మీరు ఇండియా నుంచి వచ్చేటప్పుడు ఏ సబ్జెక్ట్స్ తీసుకొని రావాలి, ఏ బుక్స్ తీసుకొని రావాలి, అవన్నీ వీడియోలో చెప్పబోతున్నా. సో లాస్ట్ వరకు అయితే చూడండి. మనకి సబ్జెక్ట్స్ ఏమేం కావాలి, ఏమేం బుక్స్ తెచ్చుకోవాలి, అవన్నీ మీరు వీడియోలో చూడండి. బుక్స్ ఫొటోస్ సహా ఉన్నాయి. అండ్ మనకి బేసిక్ సమరీ బుక్స్ కోసం చూడాలనుకుంటే ఫస్ట్ ఇయర్కి వచ్చేసరికి అనాటమీ, హిస్టాలజీ, ఇవి రెండు ఇంపార్టెంట్ సబ్జెక్ట్స్. అండ్ మన సెకండ్ ఇయర్లో వచ్చేసరికి అనాటమీ, హిస్టాలజీ, ఫిజియాలజీ, బయోకెమిస్ట్రీ, మైక్రోబయాలజీ, ఇమ్యునాలజీ. ఇందులో మీకు అనాటమీ, హిస్టాలజీ అనేది సెకండ్ ఇయర్ ఫస్ట్ సెమ్లోనే ఎగ్జామ్ అయిపోతుంది. అండ్ తర్వాత థర్డ్ ఇయర్లో వచ్చేసరికి ప్యాథాలజీ, ఫార్మకాలజీ, సర్జరీ, మైక్రోబయాలజీ, రేడియాలజీ, పిఎస్ఎం, ఈ సబ్జెక్ట్స్ అయితే మీకు థర్డ్ ఇయర్లో ఉంటాయి. అండ్ ఫోర్త్ ఇయర్కి వచ్చేసరికి ఈఎన్టీ, ఆప్తో, మెడిసిన్, క్లినికల్ అనాటమీ, పీడియాట్రిక్స్, ఆప్స్గైనీ, ఇంకా ఆర్థోపెడిక్స్, ఈ సబ్జెక్ట్స్ వచ్చేసరికి ఫోర్త్ ఇయర్లో ఉంటాయి మీకు. అండ్ ఫిఫ్త్ ఇయర్లో వచ్చేసరికి పీడియాట్రిక్స్, గైనకాలజీ, మెడిసిన్, సర్జరీ, ఇంకా డర్మటాలజీ, ఈ సబ్జెక్ట్స్ అయితే ఫిఫ్త్ ఇయర్లో ఉంటాయి. అండ్ సిక్స్త్ ఇయర్కి వచ్చేసరికి మెడిసిన్, సర్జరీ, ప్యాథాలజీ, ఫార్మకాలజీ, పీడియాట్రిక్స్, ఆప్స్గైనీ, అనస్థీషియా. అండ్ మీకు ఇక్కడ డౌట్ రావచ్చు ఏంటి అంటే, మీకు సర్జరీ థర్డ్ ఇయర్లో ఉంది, మళ్ళీ మెడిసిన్ ఫోర్త్ ఇయర్లో ఉంది, మళ్ళీ ఫిఫ్త్ ఇయర్లో కూడా మెడిసిన్ ఉంది, సిక్స్త్ ఇయర్లో కూడా మెడిసిన్ ఉంది, సర్జరీ. ఇవన్నీ ఏంటి అంటే మనకి థర్డ్ ఇయర్లో సర్జరీ ఉంది కదా, ఇది జస్ట్ ఇంట్రో మాత్రమే ఉంటుంది, బేసిక్ సర్జరీ అనమాట. అండ్ ఫోర్త్ ఇయర్లో వచ్చేసరికి మెడిసిన్, ఇది కూడా బేసిక్ మెడిసిన్ ఉంటుంది. మళ్ళీ ఫిఫ్త్ ఇయర్లో మెయిన్ మెడిసిన్ ఇంకా సర్జరీ అనేది మీకు ఫిఫ్త్ ఇయర్లో ఉంటుంది అనమాట. ఈ సిక్స్త్ ఇయర్ వచ్చేసరికి ఎట్లా అంటే మీకు ఫస్ట్ ఇయర్ నుంచి ఉన్న సబ్జెక్ట్స్ అన్ని రివిజన్ చేస్తారు. ఫస్ట్ నుంచి ఏమేమి సబ్జెక్ట్స్ అయితే ఉన్నాయో అవన్నీ రివిజన్ అయితే అవుతుంది అనమాట. ఒక్కొక్క వీక్ ఒక్కొక్క సబ్జెక్ట్ ఉంటుంది. అట్లా మీకు 2 సెమ్స్కి వచ్చేసరికి ప్రాక్టికల్స్తో సహా మీకు సర్జరీ అనేది, ఇంకా మెడిసిన్ అనేది, ఇంకా ఉన్న సబ్జెక్ట్స్ అవన్నీ మీకు రివిజన్ లాగా చేస్తారనమాట. సో ఇది వచ్చేసరికి సబ్జెక్ట్స్ మెయిన్ అంటే సమ్మరీ అనమాట సబ్జెక్ట్స్ కి. అండ్ ఇప్పుడు బుక్స్ చూద్దాం, ఏమేమి బుక్స్ కావాలో. అండ్ మనకి ఇప్పుడు మీరు వర్క్ చేయాలనుకుంటున్నారు అనుకోండి, టీచర్స్ తో పాటు మనం మాట్లాడుకొని వర్క్ చేసుకోవచ్చు. అండ్ ఎవరైతే హాలిడేస్ లో ఇంటికి వెళ్ళకుండా ఉంటారో వాళ్ళకి 2 months అయితే మీరు హాస్పిటల్లో వర్క్ చేసుకోవచ్చు. దానివల్ల మీకు క్లినికల్ ఎక్స్పోజర్ అనేది చాలా పెరుగుతుంది. అండ్ దాంతోపాటు అంబులెన్స్ డ్యూటీ కూడా ఉంటుంది. నేను అంబులెన్స్ డ్యూటీది వీడియో కూడా పెట్టిన, ఒకసారి చూసుకోండి. 24 hours అంబులెన్స్ డ్యూటీ, 48 hours ఇట్లా మనకి అలాట్ చేస్తారు. దాని ప్రకారం మనం వెళ్ళొచ్చు. ఇది కూడా మీరు ఎవరైతే హాలిడేస్ లో ఇంటికి వెళ్ళారో వాళ్ళకి మాత్రమే ఉంటుంది. ఇన్ కేస్ హాలిడేస్ లో ఇంటికి వెళ్ళిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మన యూనివర్సిటీ నుంచి, ఏ యూనివర్సిటీ చేస్తే ఆ యూనివర్సిటీ నుండి ఇండియాలో ఒక హాస్పిటల్కి టైఅప్ అయి ఉంటుంది. సో మీరు అక్కడికి వెళ్ళి అయితే వర్క్ చేసుకోవచ్చు అనమాట. లేదు అంటారా మీకు దగ్గరకున్న హాస్పిటల్ ఏదైనా, ఇప్పుడు హైదరాబాద్ ఉంటే అపోలో కానీ ఇలాంటి హాస్పిటల్స్లోకి వెళ్ళి మీరు అబ్జర్వేషన్ షిఫ్ట్ చేస్తామంటే వాళ్ళు మీకు అలౌ చేస్తారు. మీరు మీ యూనివర్సిటీ కార్డ్ చూపిస్తే సరిపోతుంది. అండ్ ఇప్పుడు మనకి వచ్చేటప్పుడు ఏమేమి బుక్స్ తీసుకురావాలి. సో బుక్స్కి వచ్చేసరికి మీకు ఇయర్ లో మళ్ళీ సెకండ్ ఇయర్ ఫస్ట్ సెమ్ వరకు అనాటమీ అయితే నడుస్తుంది కదా, ఆ అనాటమీకి మీరు బీడీ చౌరసే కానీ మెయిన్ ఇక్కడైతే ప్రిఫర్ చేస్తారు. మీకు అండర్స్టాండ్ కావాలి అనుకుంటే మాత్రం బీడీ చౌరసే ఇంపార్టెంట్. లేదు అంటే గ్రేస్ అనాటమీ, ఇంకా హైయర్ లెవెల్కి వెళ్ళాలి అనుకుంటే. అండ్ హిస్టాలజీ బుక్ వచ్చేసరికి హిందర్ బీర్ సింగ్ అనే ఒక బుక్ ఉంటుంది ఆథర్ది. సో అదైతే మీరు తెచ్చుకోవచ్చు. ఈ బుక్ లింక్స్ అన్ని మీకు డిస్క్రిప్షన్ లో దొరుకుతాయి, మీరు డైరెక్ట్ అక్కడ నుంచి కొనుక్కోవచ్చు అమెజాన్. ఫిజియాలజీ వచ్చేసరికి గైటన్ ఆథర్ ఈ బుక్ తీసుకోండి. అండ్ నెక్స్ట్ బయోకెమిస్ట్రీ వచ్చేసరికి సత్యనారాయణ అనే ఆథర్ ఉంటుంది, ఆ బుక్ అయితే తీసుకోండి మీరు. అండ్ మైక్రోబయాలజీకి వచ్చేసరికి అపూర్వ్ శాస్త్రి అనేది రివ్యూ ఆఫ్ మైక్రోబయాలజీ అని బుక్ ఉంటుంది. సో అది ప్రిఫర్ చేసుకోవచ్చు మీరు. అండ్ నెక్స్ట్ ప్యాథాలజీ వచ్చేసరికి హర్ష్ మోహన్, ఈ బుక్ అయితే తీసుకోవచ్చు మీరు. లేదు అంటే రాబిన్స్ బుక్ కూడా తీసుకోవచ్చు. ప్యాథాలజీలో మన ఇండియాలో ఎక్కువ ప్రిఫర్ చేసేది హర్ష్ మోహన్, కాకపోతే మీరు యూఎస్ఎంఎల్ ఇవన్నీ రాయాలనుకుంటే మాత్రం రాబిన్స్ బుక్ అయితే ప్రిఫర్ చేయాలి.
అంటే ఇంటర్నేషనల్ లెవెల్లో కావాలనుకుంటే రాబిన్స్ బుక్ అనమాట. ఫార్మా వచ్చేసరికి కేడి త్రిపాఠి అని ఆథర్ బుక్ ఉంటుంది, సో అది ప్రిఫర్ చేసుకోవచ్చు మీరు. అండ్ ఈఎన్టీ బుక్ వచ్చేసరికి పిఎల్ దిలింగ్రా అని ఉంటుంది, ఆ బుక్ అయితే మీరు చూసుకోవచ్చు. ఇవన్నీ మీకు అమెజాన్ లింక్స్ అన్ని కింద డిస్క్రిప్షన్ లో ఉంటాయి, మీరు డైరెక్ట్ వెళ్ళి కొనుక్కోండి. అండ్ ఆప్థాల్మాలజీకి వచ్చేసరికి రాజ్ అగర్వాల్ బుక్, ఇండియాకి వచ్చేసరికి గాయ్ నెల్సన్ బుక్ అనేది ఉంటుంది, సో అది తీసుకోవచ్చు. ఆప్స్కి వచ్చేసరికి మీకు డిసి దత్తా అనే ఆథర్ బుక్ అయితే ఉంటుంది, సో మీరు అది ప్రిఫర్ చేసుకోవచ్చు. అండ్ మెడిసిన్ కి వచ్చేసరికి హారిసన్స్ ఉంటుంది, అది మెయిన్ ఇంపార్టెంట్ బుక్. ఇంకా ఫస్ట్ ఎయిడ్ బుక్ అయితే తెచ్చుకోవాలి, యూఎస్ఎంఎల్ అది ఉంటుంది, దానికి కావాల్సింది ఫస్ట్ ఎయిడ్ బుక్ ఉంటుంది. సర్జరీకి వచ్చేసరికి ఎస్ఆర్బి అండ్ ఇంకా బెయిలీస్ అండ్ లవ్స్ ఇదొక బుక్ ఉంటుంది, ఈ రెండిట్లో ఏదైనా ప్రిఫర్ చేసుకోవచ్చు మీరు. రేడియాలజీకి వచ్చేసరికి కోర్ రేడియాలజీ అని ఒక బుక్ దొరుకుతుంది, అది ప్రిఫర్ చేసుకోవచ్చు. అండ్ పిఎస్ఎం కి వచ్చేసరికి పాక్స్ అనే ఒక బుక్ ఉంటుంది, అది ప్రిఫర్ చేసుకోవచ్చు. ఆర్థోకి వచ్చేసరికి ఎసెన్షియల్స్ ఆఫ్ ది ఆర్థోపెడిక్స్ అని ఒక బుక్ ఉంటుంది, అది ప్రిఫర్ చేసుకోవచ్చు. అండ్ అనస్థీషియాకి వచ్చేసరికి మిల్లర్స్ అనస్థీషియా రివ్యూ అని ఒక బుక్ ఉంటుంది, అది ప్రిఫర్ చేసుకోవచ్చు. అండ్ ఫారెన్సిక్ వచ్చేసరికి వివి పిల్లై అనే బుక్ అయితే మీరు ప్రిఫర్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది బుక్స్ తో డీటెయిల్స్ మీకు డిస్క్రిప్షన్ లో ఉన్నాయి కదా, అక్కడ నుంచి డైరెక్ట్ కొనుక్కోండి. లేదు అంటే మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత ఇన్ కేస్ మీకు బుక్ క్యారీ చేయొద్దు అనుకుంటే మీకు డైరెక్ట్ ఈ ఆథర్ నేమ్ కొట్టి పీడిఎఫ్ డౌన్లోడ్ చేస్తే మాత్రం పీడిఎఫ్ లో కూడా దొరికిపోతాయి మీకు. సో ఇది ఒక ఆప్షన్ మీకు, అంటే ఎక్కువ బుక్స్ క్యారీ చేయొద్దు అనుకుంటే మీరు డైరెక్ట్ ఇన్ కేస్ మీ దగ్గర ట్యాబ్ కానీ ఏమైనా ఉంటే డైరెక్ట్ దాంట్లో డౌన్లోడ్ చేసుకుని దాని నుంచి కూడా చదువుకోవచ్చు. అండ్ యూనివర్సిటీకి వచ్చిన తర్వాత మీకు ఎట్లాగో పీడిఎఫ్స్ అయితే పంపిస్తారు, అవి కూడా మనకి ఎనఫ్. సో ఎక్కువ ఇన్వెస్ట్ అయితే చేయకండి వీటిపైన. మీకు ఇన్ కేస్ మీకు పర్సనల్ గా కావాలి అనుకుంటే మాత్రమే ఇన్వెస్ట్ చేసుకోండి, లేదు అంటే అవసరం లేదు. అండ్ నెక్స్ట్ మీకు బుక్స్ తో కాకుండా మీకు ఇంకా ఎక్స్ట్రా నాలెడ్జ్ కావాలి అంటే, మనకి ఇప్పుడు వచ్చేది నెక్స్ట్ ఎగ్జామ్ కాబట్టి మనకు చాలా నాలెడ్జ్ అయితే కావాలి. సో నెక్స్ట్ ఎగ్జామ్ కోసం మనము ప్రైవేట్ ప్లాట్ఫామ్స్ అయితే తీసుకోవచ్చు, లైక్ ప్రెప్లాడర్ కానీ, మ్యారో కానీ, సెరిబెల్లం కానీ, ఇట్లా ఉన్నాయన్నమాట ప్రైవేట్ ప్లాట్ఫామ్స్. వాటికి సపరేట్ గా పే చేసుకొని మనం ఆ వీడియో చూసుకుంటే సరిపోతుంది అనమాట. అందులో ఎట్లా అంటే మనకి సపరేట్ గా జీటీస్ ఉంటాయి, గ్రాండ్ టెస్ట్ ఉంటాయి, మళ్ళీ క్వశ్చన్ బ్యాంక్స్ ఉంటాయి, దాంతో పాటు మనకి నోట్స్ కూడా ఉంటుంది, దాంట్లోనే వాళ్ళదే నోట్స్ అనమాట. చాలా పెద్ద పెద్ద ఫ్యాకల్టీ వాళ్ళ నోట్స్ ఉంటుంది, సో మనకి అది కొంచెం యూస్ఫుల్ గా అవుతుంది అనమాట. ఎందుకంటే నెక్స్ట్ ఎగ్జామ్ కి చాలా అంటే చాలా ఫస్ట్ ఇయర్ నుండి మీరు ప్రిపేర్ అవ్వాలి, లేదు అంటే మాత్రం చాలా కష్టం అయిపోతుంది. అండ్ ఇవన్నీ పక్కన పెడితే మీరు వచ్చిన తర్వాత టీచర్స్ ఏదో ఎక్స్ప్లెయిన్ చేస్తారు, అది చేస్తారు అని ఎక్స్పెక్ట్ చేయకుండా మీ సెల్ఫ్ స్టడీ మీకు చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే మనం ఎంత సెల్ఫ్ స్టడీ చేస్తే అంత మనకే నాలెడ్జ్ వస్తుంది. సో మీరు టీచర్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తారులే అని వెయిట్ చేయకుండా మీ స్టడీ మీరు సెల్ఫ్ స్టడీ ఇంపార్టెంట్, సెల్ఫ్ స్టడీ చేసుకుంటే చాలా అంటే చాలా ఉపయోగపడుతుంది మీకు. అండ్ మీకు ఇంకో డౌట్ ఏంటంటే నెక్స్ట్ గురించి ఎఫ్ఎంజీ, ఇప్పుడు ఎఫ్ఎంజీ కాస్త నెక్స్ట్ అయింది, సో దానిపైన నేను ఇంకో డీటెయిల్ వీడియో అయితే చేస్తాను నేను, సో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇన్ కేస్ ఆ వీడియో జల్దీ చేస్తే మీకు దీంట్లోనే లింక్ అయితే కింద పెట్టేస్తే సో డిస్క్రిప్షన్ అయితే చెక్ చేసుకోండి మీరు. అండ్ ఫస్ట్ నుండి వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళకి తెలిసే ఉంటుంది, ఫస్ట్ చెప్పిన నేను బోనస్ టిప్ అయితే చెప్తాను. ఆ బోనస్ టిప్ ఏంటి అంటే, మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత అనాటమీకి మెయిన్ సబ్జెక్ట్స్ మనకి అనాటమీ కాబట్టి అనాటమీ అయితే నింజా నర్డ్ అని యూట్యూబ్ ఛానల్ ఉంటుంది, సో మీరు అక్కడ వెళ్ళి చదువుకోవచ్చు, మీరు అక్కడ కూడా ప్రిపేర్ అవ్వచ్చు. యూట్యూబ్ లో చాలా దొరుకుతాయి, సో నేను పర్సనల్ గా ప్రిఫర్ చేసేది అనమాట ఇది. ఈ బోనస్ టిప్ లో మీకు మైక్రోబయాలజీ ఎందుకు సజెస్ట్ చేసిన అంటే, ఇది వోలటైల్ సబ్జెక్ట్ అనమాట. ఎందుకంటే చాలా బ్యాక్టీరియాస్, వైరస్ ఇవన్నీ ఉంటాయి, సో మనకు గుర్తుపెట్టుకోవడం చాలా కష్టం అవుతుంది. సో ఈ స్కెచ్ వెబ్సైట్ లో ఎట్లా అంటే మనకి వాళ్ళు చెప్పే విధానం బాగుంది, ఎట్లా అంటే కార్టూన్స్ రూపంగా ఇంకా మెమోనిక్స్ రూపంగా అయితే చెప్పారు అనమాట. సో ఈ విధంగా మనకి నేర్చుకుంటే మనం ఏదైనా చూసి నేర్చుకున్న దాన్ని ఈజీగా గ్రాప్ చేయగలుగుతాం అనమాట. సో ఈ విధంగా అయితే మీకు స్కెచ్ యాప్ లో దొరుకుతుంది, స్కెచ్ వెబ్సైట్ లో దొరుకుతుంది, సో మీరు దాన్ని ప్రిఫర్ చేసుకోవచ్చు అనమాట. ఇలాంటి బోనస్ టిప్స్ మరి వచ్చే వీడియోస్ కు ప్రతి దాంట్లో ఉంటాయి, సో మీరు లాస్ట్ వరకు అయితే వీడియో చూడాలి. అండ్ ఎవరైనా కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవాలి.